తాయారు వాళ్ళ ఆయన ద్వారా అసలు ఊరేంటో నిజం తెలుసుకున్న చక్రి మహాలక్ష్మి. ఊరు బయలుదేరిన చక్రి కుటుంబం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. దోషం గురించి తెలుసుకున్న తర్వాత పంతులు ఏం చెప్పారో దాన్ని బట్టి అందరూ కూడా ఊరు వెళ్దామని నిశ్చయించుకుంటారు. కానీ ఆ ఊరు పేరేంటి అని అడిగినప్పుడు నారాయణ ఏం సమాధానం చెప్పడు. అప్పుడు చక్రి మహాలక్ష్మి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈయన చెప్పకపోతే ఎవరిని అడగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అయితే చక్రి మా మావయ్యని అడిగితే బాగుంటుందేమో అని చెప్పేసి అంటాడు. మరి వాళ్ళు మీతో సరిగా మాట్లాడరు కదా, గాయత్రినే మీ దగ్గర దాకా రానివ్వదు మీ అత్తయ్య. అలాంటిది అక్కడ దాకా వచ్చి అన్నీ చెప్తాడు ఆయన మీతోని, కనిపిస్తేనే వెళ్ళిపోమన్నట్టు మాట్లాడతాడు కదా, ఏం చేద్దాం మరి అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి ఏదైనా సరే ఉపాయం ఉంటుంది కదండి, ఏదో రకంగా నేను రాబడతానులేండి. ఆ ఊరి పేరేంటో ఎక్కడ ఏం చేయాలో అన్నీ మనం ఏదో ఒక రకంగా ట్రై చేద్దాం. మనం ట్రై చేస్తేనే కదా ఎలా అవుతుందో లేదో చూద్దాం అని చెప్పేసి అంటాడు చక్రి. మీ ప్లాన్ అయితే బాగానే ఉంది, సరే అయితే మీ మావయ్యని అడగండి, అడిగి దాన్ని బట్టి ఏం చేద్దాం అనేది ముందు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. ఈలోపు పెద్ది రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికన్నయ్యా వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు చక్రి. అదేరా ఒకసారి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను, పనులు ఎంతవరకు పూర్తయ్యో చూసేసి వస్తాను అని అంటాడు పెద్ది. అయితే అన్నయ్య నువ్వు మాత్రం బయటికి వెళ్ళకు, బయట ఎవరైనా సరే నిన్ను చూసేమని అన్నారనుకో అక్కడి నుంచి అక్కడికి నుంచే వెళ్ళిపోతావు, నాకు అది భయంగా ఉంది నీ గురించి అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు అందరూ ఒక నవ్వు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు, నేను ఉన్నదే కదా చెప్పాను, ఈయనకి ఎవరైనా ఏమైనా అనుకుంటారు అందుకనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఈ బావ ఎక్కువైపోయినాయి, అందుకనే నాకు భయంగా ఉంది, నువ్వు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అన్నయ్య అని చెప్పేసి అంటాడు చక్రి. ఒరే నేను అలాంటిది ఏం చేయనని చెప్పాను కదరా, ఇంకేం కావాలి నీకు, నేను ఎక్కడికి వెళ్ళను, ఒకసారి వెళ్ళి అసలు కన్స్ట్రక్షన్ అంతా ఎలా జరుగుతుందో ఏంటో అన్నీ చూసేసి ఇంటికే వస్తాను సరేనా అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అయితే మహాలక్ష్మి అంటుంది. సరేరా కన్నా నువ్వు వెళ్ళు, పెద్దితో పాటు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అబ్బా ఇప్పుడు వాడెందుకమ్మా అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. అదేం లేదు పెద్ది, ఒకవేళ నేను ఎవరైనా సరే ఏమైనా మాట అన్నా సరే సపోర్ట్ కింద ఉంటుంది కదా, అందుకే కన్నాని నీతో పాటు వెళ్ళమని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు పెద్ది కన్నా ఇద్దరు కూడా బయటికి వస్తారు. రోడ్ మీద ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కన్నా మాత్రం పెద్దితో ఒక ముక్క మాట్లాడు. ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నావు, ఉట్టినే తెగ మాట్లాడుతూ ఉంటావు, ఇప్పుడేమైంది అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. ఏం లేదన్నయ్య, అసలు మమ్మల్ని వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోయావా, అసలు నీ ముఖం నేను మళ్ళీ చూడగలనా, అసలు నేను బ్రతకగలనా అని ఆలోచిస్తున్నాను, అలాంటిది అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయావా అని ఆలోచిస్తున్నాను అన్నయ్య అని చెప్పేసి అంటాడు కన్నా. ఒరేయ్ నువ్వు మళ్ళీ అలా మాట్లాడకరా, నేను జాగ్రత్తగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను, అలాగే మీతోనే ఉంటానని చెప్పాను కదా, మీరు బాగుండాలనే వెళ్ళాను, ఇప్పుడు జాతకం వాళ్ళు కూడా చెప్పారు కదా ఏమీ అవ్వదు అంతా బాగానే ఉంది అని, ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి అంటాడు పెద్ది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా నెగిటివ్గా చెప్తే మళ్ళీ వాళ్ళ నైట్కే వెళ్ళిపోయేవాడివా అని అడుగుతాడు కన్నా. అబ్బా నేను ఎక్కడికి వెళ్ళనురా బాబు, మీతోనే ఉంటాను సరేనా అని చెప్పేసి అంటాడు పెద్ది. ఈ మాట చాలా బాగుంది అన్నయ్య వినడానికి, థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పేసి అంటాడు కన్నా. అయితే దారిలో వాళ్ళందరూ కూడా కొంతమంది పెద్దిని అంటూ ఉంటారు. ఏవయ్యా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన వయసా నీది, ఏమనుకుంటున్నావు, అసలు అలా ఎలా వెళ్ళిపోగలిగావు, అసలు బాగోపోతే జాతకం ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఎందుకని అలా వెళ్ళిపోవడం అవసరమా అని చెప్పేసి అంటూ ఉండేసరికి కన్నా మీరందరూ ఆపుతారా కొంచెం, మా అన్నయ్య బాధ మీకు వస్తే అప్పుడు తెలిసేది, ప్రతిదానికి ఒకరిని ఎత్తి వేలెత్తి చూపించడం బాగా అలవాటైపోయింది జనాలకి, నేను చూసుకుంటున్నాం కదా మీ పని మీరు చూసుకోండి అని గట్టిగా సమాధానం చెప్తాడు. అయితే వాళ్ళకి ఆపోజిట్గా తయారు వాళ్ళ ఆయన నడుచుకుంటూ వస్తాడు. అయితే పెద్ది రే రే మావయ్యరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు కన్నా చూశానన్నయ్య, మనం మాట్లాడాలంటావా అని చెప్పేసి అంటాడు కన్నా. మాట్లాడితే బాగానే ఉంటుంది కదా, మనకి వాళ్ళకి ఏముంది చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అతను తయారు వాళ్ళ ఆయన చూస్తాడు పెద్దిని. అయితే పెద్ది ఒక చిన్న నవ్వుతాడు కానీ ఆయన పైనుంచి కింద దాకా పెద్దిని చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ది మావయ్య అని చెప్పేసి పిలిచి దగ్గరికి వెళ్తాడు. నేను కనబడలేనప్పుడు మా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అన్నీ కనుక్కున్నారంట,
థ్యాంక్ యూ మావయ్య అని చెప్పేసి అంటాడు పెద్ది. అప్పుడు ఆయన మాత్రం ఏమీ మాట్లాడు. అప్పుడు పెద్ది అంటాడు, నా జాతకం గురించి ఇంట్లో మళ్ళీ చూపించారు, అంతా బాగానే ఉంది కానీ చిన్న దోషం అంట. నీ జాతకంలో చిన్న దోషం ఉంది, అది నీ జాతకం వల్ల కాదు, మీ నాన్న వాళ్ళు మొక్కుకున్నారు, దానివల్ల ఆ మొక్కు తీరిస్తే సరిపోతుంది. మీ గ్రామ దేవత మీ కులదేవత గురించి వెళ్ళి చక్కగా పూజ చేయించుకుంటే ఏ దోషం ఉండదు అని చెప్పారు. మరి మీకేమైనా ఊరు గురించి తెలుసా మావయ్య అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. ఊరు వెళ్ళి పూజ చేయించుకుంటే సరిపోద్దంట మావయ్య అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఆయన కులదేవత ఊరు వెళ్ళమని చెప్పాడు. ఇంతకీ అవును తెలుస్తుంది కదా మావయ్యకి, మావయ్య మావయ్య అని చెప్పేసి మళ్ళీ పిలుస్తాడు. పిలిచి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మావయ్య ఇలా కులదేవత గురించి చెప్పాడు మావయ్య పంతులు గారు, మరి కులదేవత గుడి గురించి నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ తెలీదు, నీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతాడు పెద్ది వాళ్ళ మావయ్యని. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళిందే లేదు, అసలు ఆ కులదైవం ఆ ఊరు ఆ సంగతి ఏంటో మాకేమీ తెలీదు, మరి నీకేమైనా తెలుసా మావయ్య అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. రేయ్ ఒకటి గుర్తుపెట్టుకో, నీతో ఇలా ఉన్నానంటే కారణం నువ్వు అమాయకంగా ఉంటావు, నువ్వు మంచిగా మాట్లాడతావనే మాత్రమే, నువ్వు వరుసలు కలుపుదామని మాత్రం ఎప్పుడు ప్రయత్నించుకో. మీతో ఏదో మాట్లాడుతున్నాం కదా, నువ్వు లేవని చెప్పేసి మీ ఇంటికి వచ్చాం కదా అని చెప్పేసి నువ్వు వరుసలు కలుపుదామని ప్రయత్నించకు. మీ పని లేదో మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, దీని గురించి నన్ను ఏమీ అడగకు, నాకు ఏమీ చెప్పకు, అర్థమైందా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తయారు వాళ్ళ ఆయన. కన్నా పెద్దిని దింపి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళిన తర్వాత పెద్ది తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటే బన్సీతో మనీషా విపరీతంగా ఏడుస్తూ ప్లీజ్ భయ్యా అని బ్రతిమాలుతుంది. అది చూసి పెద్ది మనీషా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏమైంది, ఎందుకని మనీషా అంతలా ఏడుస్తుంది బన్సీ చెప్పు అని చెప్పేసి అడుగుతాడు పెద్ది బన్సీని. ఏం లేదన్నా, మనీషాకి వాళ్ళ బావంటే ఇష్టం లేదు, వాడేమో దీన్ని ఊరు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, ఇదేమో నేను వెళ్ళను అని చెప్తుంది. నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, విపరీతంగా ఏడుస్తుంది, నేను వెళ్ళను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదంటే అయ్యయ్యో అని చెప్పేసి అంటాడు పెద్ది. అదే కదన్నయ్య ఇప్పుడు వచ్చిన పరిస్థితి అంటే అప్పుడు మనీషా అంటుంది, నాకు అసలు వాళ్ళంటే ఇష్టం కూడా ఉండదు, ఆ ఊరంటే అసలుకే ఇష్టం ఉండదు, నేను వెళ్ళను, నాకు అస్సలు మనస్ఫూర్తిగా వెళ్ళడం లేదు అని చెప్పేసి ఏడుస్తుంది మనీషా. పోన్లే ఒక పని చేద్దాం, మనీషా మా ఇంట్లో ఉంటుంది, ఏమంటావు మనీషా అని చెప్పేసి అంటాడు పెద్ది. మీ ఇంట్లోనా, అదేంటి అని చెప్పేసి అంటాడు బన్సీ. కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, అప్పుడు ఇక్కడే ఉంటుంది, లేదు ఇక్కడ లేదు వేరే ఊర్లో ఉంటుందని ఏదో కహాని చెప్పడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు పెద్ది. అప్పుడు బన్సీ సరే అన్నయ్య పర్లేదా మీకు అని చెప్పేసి అంటే, ఏముంది మహాలక్ష్మికి తోడుగా ఉంటుంది కొన్ని రోజులు, ఏమవుతుంది అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అయితే వెళ్తావా మనీషా అని అడిగితే నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది మనీషా. అయితే పెద్ది మనీషాని ఇంటికి తీసుకుని వెళ్తాడు. మహాలక్ష్మి భోంచేసేద్దామా అని అడుగుతుంది. ఓకే అని చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా లెగుస్తారు. అయితే కరెక్ట్గా ఆటో అప్పుడే ఆగుతుంది ఇంటి దగ్గర. అయితే మహాలక్ష్మి చూసేసరికి మనీషా అలాగే పెద్ద ఆటోలోంచి దిగుతారు. అప్పుడు రండి లోపలికి రండి అని చెప్పేసి మహాలక్ష్మి లోపలికి పిలుస్తుంది మనీషాని. అప్పుడు అంటాడు బన్సీ, మా మనీషా కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పేసి అంటాడు బన్సీ. అప్పుడు పర్వాలేదు, అయినా ఏమైంది అని చెప్పేసి అడిగితే పెద్ది, నేను తర్వాత మీకు అంతా వివరిస్తాను, అమ్మ మహాలక్ష్మి కొంచెం మనీషాని లోపలికి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు. రండి మనీషా అని చెప్పేసి మహాలక్ష్మి లోపలికి తీసుకువెళ్తుంది తన రూమ్లోకి మనీషాని. ఒకవైపు మహాలక్ష్మి కిచెన్లోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి ఈ టెంపుల్ గురించి అని. అయితే గాయత్రి గుర్తొస్తుంది మహాలక్ష్మికి. అయితే మహాలక్ష్మి గాయత్రికి ఫోన్ చేస్తుంది. గాయత్రి ఫోన్ చేసి, ఓ మహాలక్ష్మి అంతా బాగానే ఉందా, నాకు ఫోన్ చేసావేంటి అని చెప్పేసి అడుగుతుంది. అంటే నీకు ఒక విషయం చెప్పాలి, దాని గురించి ఫోన్ చేశాను అని అంటుంది మహాలక్ష్మి. చెప్పు మహాలక్ష్మి ఏంటా విషయం అని అడుగుతుంది గాయత్రి. అంటే ఇలా పెద్దికి మేము చూసాము, ఇలా జాతకం చూపించాము, ఇలా చెప్పారు, కులదేవత పూజ చేయిస్తే చాలా మంచిది అన్నారు, కానీ వీళ్ళెవరికి కూడా కులదైవం గురించి కానీ అసలు అవేమీ కూడా తెలియదంట, అసలు మరి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, మీరు చుట్టాలే కదా, మీ ఊరేంటి అలాగే మీ కులదైవం ఏంటో నీకు బాగా తెలిసే ఉంటుంది కదా, అందుకని నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి గాయత్రితో.
అయ్యో! నాకు కూడా పెద్ద జ్ఞాపకం ఏమీ లేదు. ఒక పని చేస్తాను. అమ్మని వాళ్ళని ఏదో రకంగా అడిగి చెప్పనా అని అడుగుతుంది గాయత్రి. గాయత్రి వాళ్ళ అమ్మని అడిగిన తర్వాత తాయారు చెప్తుంది, అయినా ఇప్పుడు నీకు కులదేవత గురించి ఎందుకే అని. అమ్మ చెప్పమ్మా నాకు కావాలి అంటే, అది రుద్రవరం, అక్కడ కులదేవత ఉంటుంది, మన కులదేవత ఉంటుంది అక్కడ. పూజలు అవన్నీ చేయిస్తే ఎలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తుంది. అయితే వెంటనే గాయత్రి మహాలక్ష్మికి ఫోన్ చేసి, అది రుద్రవరం అంట మహాలక్ష్మి, ఒకసారి కనుక్కో, రుద్రవరంలో గ్రామ దేవత ఉంటుందంట, ఆవిడ దగ్గర ఏ పూజలైనా చేయిస్తే చక్కగా ఎలాంటి దోషాలైనా సరే ఇట్టే పోతాయంట అని చెప్తుంది. అబ్బా థ్యాంక్ యూ గాయత్రి, నీ వల్లే ఇదంతా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మహాలక్ష్మి చాలా సంతోషిస్తుంది. అయితే అందరికీ కూడా వచ్చి అందరికీ చెప్తుంది, రుద్రవరం వెళ్ళాలి మనమని. రుద్రవరమా, అది ఎందుకు అక్కడికి అని చెప్పేసి అడుగుతాడు చక్రి. మనం వెళ్ళాల్సిన ఊరు, అలాగే మన కులదేవత ఆవిడే, అక్కడికే వెళ్ళాలంట మనం, అక్కడే పూజ గట్ట మనం చేయాలంట, తెలుసా నీకు కదా. నేను గాయత్రిని అడిగి కనుక్కున్నాను, గాయత్రి తాయారు పిన్ని గారిని అడిగి కనుక్కుంది, కాబట్టి మనం వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అందరూ కూడా ఊరు ప్రయాణం కొనసాగిద్దామని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లగేజ్ సర్దుకుంటారు. తర్వాత రోజు అందరూ రెడీ అయ్యి రుద్రవరంకి బయలుదేరదామని రెడీ అవుతారు. అయితే మహాలక్ష్మి చక్రి ఇద్దరు బ్యాగులు సర్దుతున్నప్పుడు ఇద్దరు నెత్తి గుద్దుకోగానే చక్రి ఓ సారీ అండి, సారీ సారీ అని చెప్పేసి అంటాడు. మీకు కళ్ళు కనిపించట్లేదా, ఎందుకని ఆ మాత్రం చూసుకోలేరా, బా నా తలకాయ పగిలిపోయింది, ఎందుకండి ఇలా పనులన్నీ చేస్తారు, బాబా నొప్పి వస్తుంది అంటాడు. కానీ చక్రి మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. అందరూ కూడా రుద్రవరం బయలుదేరడానికి కారు ఎక్కుతారు, అక్కడికి వెళ్దామని చెప్పేసి. మరి ఇంతకీ ముందు ముందు ఏం జరగబోతుంది, రుద్రవరంలో ఏం జరుగుతుందో అంతా తెలుసుకోనున్నారా? అసలు ఇదంతా ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.